Let's go to మచిలీపట్నం. మచిలీపట్నం నుంచి మా కరెస్పాండెంట్ రెడీగా ఉన్నారు సురేందర్. సురేందర్ చెప్పండి, మీరున్న పోలింగ్ స్టేషన్ లో ఎట్లాంటి సందడి కనిపిస్తుంది? దాదాపు 12 అవుతుంది, ఎండ దట్టంగా ఉంటుంది, చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. మనకి కోస్టల్ ఏరియాస్ లో చూస్తే గనక ఈస్ట్ అండ్ వెస్ట్ మనకు అనిపిస్తుంది ఇక్కడ అలవాటు పడి, బట్ అక్కడ వాళ్ళకి ఇది బాగానే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎట్లాంటి వాతావరణం ఉంది? అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు సురేందర్? ఎస్ అనుశ్రీ, పూర్తిగా ఉదయం 6 గంటలు 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అవుతుందంటే 6 గంటల నుంచి కూడా ప్రతి పోలింగ్ బూత్ దగ్గర పెద్ద ఎత్తున ఓటర్లు అయితే బారులు తీరారు. ఎండ వేడిమి దాదాపు 40 డిగ్రీల వేడిమిలో సైతం అసౌకర్యాలు ఉన్నా కానీ అంతా కూడా ఓటేయడానికి పెద్ద ఎత్తున వచ్చారు. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా జనాలు పెద్ద ఎత్తున వచ్చారు. ముఖ్యంగా మహిళలు కానీ వృద్ధులు కానీ మొదటిసారి ఓటేసే వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన పరిస్థితి. దాదాపు గంటల సమయం క్యూ లైన్లో వెయిట్ చేసి వాళ్ళంతా ఓట్లు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతి చోట కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. ఒక్కడ చోటే కాదు, మొత్తం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. 11 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం దాదాపు 25.84% ఓటు అయితే పోల్ అయింది. 12 గంటలకి దాదాపు 34% వరకు పోల్ అయి ఉంటుందని చెప్పి అన్అఫీషియల్గా మనం చెప్పుకోవచ్చు. మనం చూస్తే 56వ బూత్ దగ్గర మనం ఉన్నాము. మొత్తం లేడీస్ అంతా కూడా ఇక్కడ చూడొచ్చు, పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున క్యూ లైన్లో ఎక్కువ జనాలు ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఉదయం 6:30 నుంచి కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. గంటల కొద్దీ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి రికార్డులు బ్రేక్ అవుతాయని కూడా చెప్పింది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ కూడా చెప్పింది ఓటు శాతాన్ని పెంచేందుకు అనేక ప్రయత్నాలు చేసింది, ప్రచారాలు నిర్వహించింది. దానిలో భాగంగా ఓటు శాతం కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే కొన్ని అసౌకర్యం మాత్రం చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. ఎందుకంటే దాదాపు మనం ఉన్న ప్రదేశంలో 5 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఈ 5 పోలింగ్ బూతుల్లో దాదాపు 6,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇక్కడికి వస్తారు. కానీ పూర్తిగా అసౌకర్యాలు అయితే నిన్నున్న పరిస్థితుల్లో చాలా మంది వెనుతిరిగి వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనతో పాటు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎంతసేపు అయిందా వచ్చేటికి? ఆల్మోస్ట్ 4-5 అవర్స్ అవుతుంది. స్టిల్ క్యూ అట్లాగే కంటిన్యూ అవుతుంది. బట్ ఎటువంటి సౌకర్యాలు ప్రొవైడ్ చేస్తామన్నారు, అవేమీ లేవు. లేడీస్ చాలామంది అక్కడ కూర్చుందామన్నా చైర్స్ కానీ టెంట్స్ కానీ ఏం ప్రొవైడ్ చేయలేదు. అట్లీస్ట్ లేడీ కానిస్టేబుల్స్ ఎవరైనా ఉంటే లేడీస్ చెప్పడానికి ఉంటుంది, లేడీ కానిస్టేబుల్స్ని ప్రొవైడ్ చేయలేదు. అండ్ చైర్స్ లేవు. చాలామంది ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు కూర్చోలేక వెళ్ళిపోతున్నారు వెనక్కి తిరిగి. సో వాటర్ లేదు, ఏం ప్రొవైడ్ చేయలేదు. ప్రొవైడ్ చేస్తామన్నా కూడా ప్రొవైడ్ చేయలేకపోతే మరి ఎట్లా చూసుకోవాలి? అమ్మా, మీరు ఎంతసేపు అయిందమ్మా వచ్చి ఇక్కడికి? 9 వచ్చాము. 9 గంటలకు వచ్చారు. దాదాపు 3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు. సౌకర్యాలు ఉన్నాయి? అసలు విపరీతమైన ఎండ ఉంది పరిస్థితి. చెప్పండి అమ్మా, ఎలా ఎండ బాగా ఉందండి, నించోలేకపోతున్నాం అసలు. ఖాళీ అసలు మనుషులు జరుగుతున్నా ముందుకి. రైట్. దాదాపు అంటే పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళిన వాళ్ళు దాదాపు 1/2 గంట టైం పడుతుంది. ఒక్కొక్క ఓటు వేయడానికి 1/2 గంట సమయం పడుతుంది. అక్కడ ఇటు పార్లమెంట్ తో పాటు అసెంబ్లీకి కూడా ఓటు వేయడంతో గంటల తరబడి వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే కొనసాగితే కనుక సాయంత్రం కూడా దాదాపు 7, 8, 9 గంటల వరకు కూడా పోలింగ్ జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మచిలీపట్నం మొత్తంగా చూసుకుంటే దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే సీన్ అయితే రిపీట్ అవుతుందని చెప్పొచ్చు. ఆల్ రైట్. సో ఇలా ఉంటే కనుక ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉందనేది, సాయంత్రం 8 కూడా దాటొచ్చు అనేది మా కరెస్పాండెంట్ సురేందర్ మచిలీపట్నం ఇస్తున్న అప్డేట్. అలాగే మంగళగిరి నుంచి రవీందర్, అలాగే ఒంగోలు నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా సిద్ధంగా ఉన్నారు. లెట్స్ గో టు మంగళగిరి ఫస్ట్. రవీందర్ చెప్పండి, ఒక ఓటరు అక్కడ పోలింగ్ బూత్కి వచ్చిన తర్వాత, లోపలికి వెళ్ళిన తర్వాత ఓటు వేసి బయటికి రావడానికి ఎంత సమయం పడుతుంది? ఏంటి ఎక్కడ పరిస్థితి? ఓట్ల పండుగ ఎలా జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. జిల్లా వ్యాప్తంగా అయితే ఓట్ల పండుగ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం అయింది. నడి వేసులో మిట్ట మధ్యాహ్నం సమయంలో కూడా ఇంకా బారులు తీరిన ఓటర్లే మనకు ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కనిపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం మంగళగిరిలో ఉన్నటువంటి CK హై స్కూల్ దగ్గర మనం ఉన్నాం. దాదాపు 6 పోలింగ్ కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. ప్రతి చోట కూడా ఎక్కువగా మహిళలు కనిపిస్తున్నారు. ఈ రోజు ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి విజువల్లో కూడా చూడొచ్చు, చాలా మంది మహిళలు కనిపిస్తున్నారు. దాంతోపాటు కొత్త ఓటర్లు ఈసారి భారీగా ఉన్నారు. వారందరూ కూడా తమ ఓటు హక్కును మొదటిసారి వినియోగించుకుంటున్నటువంటి యువత కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా నేను గుంటూరు జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా మహిళలు, వికలాంగులు, వృద్ధులు చాలా పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారు వచ్చి రావడం ద్వారా మిగతా వారికి స్ఫూర్తిదాయకంగా నిలబడ్డారంటంలో సందేహం లేదు, మనం చూడొచ్చు. దాంతోపాటు ఈ రోజు మొదట కొంత ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను ఉన్నటువంటి మంగళగిరిలో కూడా దాదాపు 7 గంటలకు
పోలింగ్ ప్రారంభమైనప్పుడు కూడా ఒక అరగంట 30 గంట సేపు మాత్రం చాలా ఆలస్యంగా కొనసాగింది. ఎందుకంటే ఒక్కొక్క ఓటరు లోపలికి వచ్చిన తర్వాత తన స్లిప్ చూపించిన తర్వాత ఓటు హక్కు నమోదు చేసుకుని పూర్తి చేసుకుని బయటకు వచ్చేసరికి కనీసం 3 నుంచి 4 నిమిషాల సమయం పడుతుంది. కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. చాలా తక్కువ సమయంలో దాదాపు నిమిషంన్నరలోనే పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మళ్ళీ నేను చూపిస్తున్నాను. ఇంకొక విజువల్ లో చూడొచ్చు, ఒక వృద్ధురాలు వీల్ చైర్ లో కూడా వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒకవైపు ఆధార్ కార్డు, మరొకటి స్లిప్, తన ఓటర్ స్లిప్ ను కూడా తీసుకుని వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కొంతమంది యూత్ కనిపిస్తున్నారు. కొత్తగా ఓటు హక్కు వచ్చినటువంటి వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు తొలుత అంటే మొదటి 2 గంటలు కాస్త ఆలస్యంగా పోలింగ్ శాతం నమోదైనప్పుడు కూడా ఇప్పుడు చాలా స్పీడ్ గానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అత్యధికంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా 20.84% పోలింగ్ నమోదైంది. దీంట్లో నియోజకవర్గాల వారీగా కనుక చూస్తే అత్యధికంగా గుంటూరు ఈస్ట్ లో 24.1% నమోదైంది. అట్లాగే గుంటూరు వెస్ట్ లో కూడా 19.1% నమోదైంది. సహజంగా గుంటూరులో అర్బన్ ఏరియాలో సహజంగా పోలింగ్ రోజు బయటికి రావడానికి కూడా సాహసించినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కానీ గుంటూరు అర్బన్ లో 2 నియోజకవర్గాల్లో కూడా పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా మహిళలు, వృద్ధులతో సహా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న వైనాన్ని మనం చూస్తున్నాం. ఇంకొక విజువల్ మీకు చూపించాలనుకుంటున్నాను. ఒకసారి చూడొచ్చు, ఒక కాలు దెబ్బ తగిలినటువంటి ఒక వ్యక్తి కూడా వీల్ చైర్ లో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మొత్తం గుంటూరు జిల్లాలో చాలా పెద్ద సంఖ్యలో ఓట్ల పండుగ కొనసాగుతుంది. మిట్ట మధ్యాహ్నం కూడా బారులు తీరిన ఓటర్లే ఈ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ రవీందర్. మొత్తం మీద గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ అందిస్తూ ఉన్న వివరాలు అవి. సో గుంటూరులో పోలింగ్ పర్సెంటేజ్ దాదాపు 27% దాటిందని చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం మహిళలు, వృద్ధులు అధిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా ఆయన అందించిన సమాచారం బట్టి తెలుస్తోంది. ఒంగోలు వెళ్దాం. ఒంగోలు నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? అక్కడ ఎట్లాంటి వాతావరణం ఉందంటే ఏం చెప్తారు? ప్రస్తుతం మనం ఒంగోలులో ఉన్నటువంటి ఎస్ఎస్ఎన్ కాలేజీ బూత్లో ఉన్నాం. ఉదయం నుంచి 6 గంటల నుంచే భారీగా క్యూలు ఉన్నాయి. ఇక్కడే ఈ బూత్లో కొద్దిసేపటి క్రితమే ఒంగోలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకుని వెళ్ళినట్టు ఉంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఉదయం నుంచి ఇప్పటి వరకు కనుక చూసుకుంటే కనుక ప్రధానంగా యూత్, మహిళలు ఎక్కువగా తన ఓటు హక్కును వినియోగించడానికి ఉత్సాహం చూపించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉదయం 6 గంటల నుంచే వీళ్ళంతా కూడా క్యూ లైన్లో బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రధానంగా చూసుకుంటే మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 24% మాత్రమే పోలింగ్ నమోదైంది. కాకపోతే ఓటర్లలో ఉత్సాహం బాగా కనిపిస్తుంది. భారీగా క్యూ లైన్లలో చేరుకుంటున్నారు, ఓటు వేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ పోలింగ్ బూతుల్లో కొంత జాప్యం జరుగుతుందనేది మాత్రం ఓటర్లు తరచుగా ఫిర్యాదు చేస్తూ వచ్చారు ఉదయం నుంచి. అయితే స్టార్టింగ్లో కొంత పోలింగ్ ప్రారంభమైన తర్వాత కొంత ఓటింగ్ టెక్నికల్ రీజన్స్ తోటి కొంత పోలింగ్ ఆలస్యంగా జరిగింది, మందకొడిగా సాగింది. ఆ తర్వాత కూడా చాలా పోలింగ్ బూతుల్లో సిబ్బంది కొంత జాప్యం జరుగుతుంది. సిబ్బంది మాన్యువల్గా చేసుకున్నటువంటి ఓటింగ్ సరళిలో జాప్యం జరుగుతుందని కొంత ఫిర్యాదులు వస్తూ ఉన్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు కూడా కొంత అప్రమత్తం కావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకుంటే కనుక 24%, 11 గంటలకు కూడా 24% నమోదు అయింది అంటే మాత్రం ఖచ్చితంగా మందకోడిగా ఉందని మాత్రం మనకి అర్థమవుతుంది. ఖచ్చితంగా స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓటర్లలో ఉత్సాహం బాగా ఉంది. ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఒక ఆతృత ఓటర్లలో ఉంది. పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వస్తున్నారు. కానీ ఎండ కూడా అదే స్థాయిలో ఎక్కువగా ఉంది, ఉక్కపోత ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఓటర్లలో ఉత్సాహం ఇంకా మరింత పెంచాలంటే ఎన్నికల సిబ్బంది అయితే ఎవరైతే ఉన్నారో పోలింగ్ బూతుల్లో ఆలస్యం కాకుండా వాళ్ళని వెంటనే ఓటు హక్కు వినియోగించుకోవాల చేసి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే కనుక క్యూ లైన్లో నిలబడడానికి ఓటర్లు కొంత భయపడే అవకాశం ఉంది. అంటే ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు భయపడే పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మేము ముందు ఓటు హక్కు వినియోగించిన మహిళ ఉందమ్మా. ఓటు వేసావా? ఎట్లుందమ్మా? ఎట్లా స్పీడ్గా జరుగుతుంది? బాగానే ఉంది సార్. అన్ని ఇక్కడ బూత్ దగ్గర బాగానే ఉందండి. అన్ని ఏర్పాట్లు చేశారా? చేశారు. వాటర్ మజ్జిగ ఇప్పటి వరకు కొంత లేట్గా జరిగిందని అంటున్నారు. నేను ఇప్పుడు వచ్చాను, బాగానే ఉంది. ఇప్పుడు అంతా బాగానే. సో కొన్ని చోట్ల అయితే ఏదైతే ఉందో ఒంగోలులో సెయింట్ జేవియర్ స్కూల్, ఆ స్కూల్లో అయితే భారీగా క్యూ లైన్లు ఉన్నాయి. ఉదయం 6 గంటల నుంచే పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా
ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా లేట్ అవుతుందని చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి ఎక్కువగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఎండ కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఖచ్చితంగా ఆ దిశగా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సిబ్బంది కూడా త్వరితగతిన ఓటు హక్కు వినియోగించుకునేలా ఓటర్లకు ఆ ఫెసిలిటీ కల్పించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా జాప్యం జరగకుండా ఉంచాల్సిన అవసరం ఉంది. హరి రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్. పెరగాల్సిన అవసరం ఉంది, స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉందంటూ శ్రీనివాస్ చెప్తున్నారు. 23% పైగా అంటే కనుక నిజంగా ఒక ఇంత మందకొండిగానే సాగుతున్నట్టుగా అయితే ఒంగోలులో పరిస్థితి. సో ఇంతకుముందు మంగళగిరిలో రవీందర్ చెప్పినట్టుగా సో అక్కడి పరిస్థితి కూడా మనం చూసాం. కొంతమంది అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు, ఎలాంటి చైర్స్ అవి లేవని. అలాగే ఇంతకుముందు మనం మాట్లాడాం. సో పవన్ కళ్యాణ్ విషయం మాట్లాడాల్సిన అవసరం ఉంది. తాము ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో చివరి నిమిషం వరకు తెలియకపోతే వచ్చే ఇబ్బంది ఎలా ఉంటుంది, లేదంటే రిటాలియేషన్ ఎలా ఉంటుంది, ఓటర్ల దగ్గర నుంచి స్థానికుల దగ్గర నుంచి అయితే మనం చూసాం. డైరెక్ట్గా ఓటు హక్కు లేని తన సతీమణిని పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లారనేది కొందరు ఆక్షేపిస్తున్న పరిస్థితి కూడా మనం కనిపిస్తోంది.